హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ బ్యాక్ గైస్. సో పెట్రోల్ బంక్లో ఇంట్రో ఇస్తున్నా ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదు. సో వీఆర్ గోయింగ్ ఆన్ అ ట్రిప్ అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి కార్లో అయితే చూపిస్తాను మీకు. సో మనం ఈరోజు XUV 3XOలో అయితే వెళ్తున్నాం. ఈ కార్ ఎవరిది ఏంటి అని లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. సో బేసిక్గా ఇందాక మేము ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాం కదా పెట్రోల్ బంక్లో. ఎక్కడికి వెళ్తున్నామో నువ్వు చెప్పురా. వీడు కొత్తగా కనిపిస్తున్నాడు మన బ్లాగ్ లో. వీడు ఎవడంటే కొత్త మనిషి. వీడి పేరు వెంకటరామరెడ్డి. అయ్యబ్రా నువ్వే దగ్గర అవుతావురా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. వీడి గురించి తెలుసు కదా, మోషన్ల ప్రేమ్. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీకు లక్కీ గడు తెలుసు కదా, వాడు వెంకట్ గడు తెలుసు కదా, కుల్కర్ణి గాడు. సో వాడు, వీడు, అవినాష్ గాడు, సాయి గాడు, వీళ్ళ నలుగురు. చూడు వాడు లొకేషన్, వాళ్ళ లొకేషన్. అవునరా వాళ్ళ లొకేషన్. వాళ్ళు ఎటు వెళ్ళారు? నాగ్పూర్ వరంగల్ ఎక్కారా? సో బేసిక్ గా వీళ్ళు లక్కీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఖమ్మంలో ఏదో పని ఉందంట. సో ఖమ్మంకి వెళ్తున్నారు వాళ్ళు, అది ఏదో పని మీద. వాళ్ళు వెనకాల వాళ్ళకి తెలియకుండా మేము సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మేము ముగ్గురం ఇంకో కార్ తీసేసుకొని వెళ్తున్నాం అనమాట. వాళ్ళు రియాక్షన్ ఎట్లుంటుందో మాకైతే తెలియదు. షాక్ అవుతారా ప్రేమ్? సో గైస్ చూడండి, టైం వచ్చేసి 11:34 PM అయిందనమాట. లొకేషన్ వాడిది, వాళ్ళ లొకేషన్ మా దగ్గర ఉందనమాట. ఆ లొకేషన్ చూసుకొని వాళ్ళని ట్రాక్ చేసుకొని వాళ్ళ వెనకాల ఫాలో అవుతున్నాము. వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారో మేము కూడా అక్కడి వరకు ఫాలో అయిపోతాము. సో పర్టికులర్ గా ఈ ప్లేస్ అంటే ఏది లేదనమాట. చూద్దాం ఎటు పోతారు ఏంటి అని చెప్పేసి. ఒకసారి లొకేషన్ చూపిస్తా చూడండి. చూడండి మీకు కనిపిస్తుందో లేదో. మేము ఇక్కడ ఉన్నాము, వాడు ముందు వెళ్తా ఉన్నాడు. వాళ్ళని చూసుకొని ఫాలో అవుతా ఉన్నాం మేమైతే. టైం వచ్చేసి 11:30 అవుతుంది. లిటరల్ గా నేను వీడు కూడా వీడు కొంచెం చెప్పానని చెప్పి 2-3 బట్టలన్నా తెచ్చుకున్నాడు. మేమిద్దరం అయితే అసలు బట్టలు కూడా. నువ్వు బట్టలు తెచ్చుకున్నావా? నీ అబ్బా నేను ఒక్కడనే బట్టలు తెచ్చుకోలేదు. అయితే వీళ్ళిద్దరు నువ్వు కూడా తెచ్చుకున్నావా? నేనైతే లిటరల్ గా ఈ షర్టు ఈ ప్యాంటు 2-3 షర్టు ప్యాంట్లు తెచ్చుకున్నాలే అండి. అది వీడి బ్యాగ్లో వేస్తా. మరి వీళ్ళు బ్యాగులు తెచ్చుకున్నారంట, నాకు తెలియదు. డిక్కీలో ఉన్నాయారా? సరే చూద్దాం ఎంత దూరం పోతారో వాళ్ళు. టైం వచ్చేసి 12:36 అయిందనమాట. మేము ఇప్పుడే యాదగిరి గుట్ట అయితే దాటాము. మధ్యలో ఏమంటారు బ్రేక్లు వేసి 1 hour అప్పుడే వేస్ట్ వేసాం అనమాట. వీళ్ళు ఆల్రెడీ ఒక 70-80 kilometers మమ్మల్ని దాటేసి వెళ్ళిపోయారు. సో కూల్ డ్రింక్స్ తీసుకుందామని చెప్పి ఆగామన్నమాట. నా చూడండి ఎంత బాగుందని వెనకాల నైట్ పూట. ఇట్స్ గుడ్. సో బేసిక్గా వాడు ఎందుకంత భయపడితే ఎందుకంత మెల్లగా వెళ్తున్నాడు అంటే భయం. అది పుట్టించింది ఎవరు? గుంతలు. సో గైస్ చూడండి, నిన్న మేము లక్కీ వాళ్ళందరూ స్టార్ట్ అయిపోయి ఎటో వెళ్తున్నారని చెప్పే కదా, వాళ్ళు ఖమ్మంలో అయిపోయారు. మేము ఖమ్మం నుంచి ముందే కదా అని చెప్పి మారేడుమిల్లికి వచ్చాము. మారేడుమిల్లికి రాగానే ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది అని చెప్పి సుస్సు బ్రేక్ కోసం ఆగాము. ముందు చూసుకుంటే ముందు ఆలోయ్ బెండ్ వచ్చింది, ఫ్రంట్ టైర్ మొత్తం ఫ్లాట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ బ్యాక్ టైర్లో వెనకాల ఏమంటారు స్పేర్ వీల్ వేసేసి ఆ బ్యాక్ టైర్ ఫ్రంట్ వేస్తున్నాం అనమాట. సో చెప్పే కదా ఫ్రంట్ టైర్ ఫ్లాట్ అయిపోయింది అనమాట. మావాడు కష్టపడుతున్నాడు వెంకటరామరెడ్డి గారు. ఆ బ్యాక్ టైర్ ఫ్రంట్కి వేసి ఫ్రంట్ టైర్ లోపల వేసి స్పేర్ వీల్ బ్యాక్ వేస్తాం అనమాట. చూడండి ఒకసారి చుట్టూ లొకేషన్ ఎంత బాగుందో. కాకపోతే పొద్దునే మాకు టాస్క్ స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుందా లేదా నాకు తెలియదు. ఇందాక చూసారు కదా మీరు, టైర్ స్టీల్ రెమ్ అనేది బెండ్ వచ్చింది అనమాట. సో మొత్తం మార్చుకొని లిటరల్గా ఎంతసేపు అయిందా మనం మార్చుకోవడానికి? హాఫ్ అన్ అవరా? 40 minutes వరకు పట్టింది. హాఫ్ అన్ అవర్ అంటాడు కానీ 40 minutes దుగుల తీరిపోయింది అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ. లొకేషన్ చూడండి మా చుట్టూ, క్రేజీ లొకేషన్స్ ఉన్నాయి అసలు.
గాయస్ ఒకసారి నా వెనకాల లొకేషన్ చూడండి, క్రేజీ లొకేషన్ అసలు. ఎటు చూసినా థిక్ ఫారెస్ట్ ఉంది చూడండి ఒకసారి. వావ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫారెస్ట్ లోపల రెడ్ కలర్ కారు ఫుల్ వైబ్రెంట్గా కనిపిస్తుంది. ప్రేమ పైకి రారా. అరే క్యాప్ వేసుకొని వస్తాడారా? చూసారా మీరు, మా కోతి ప్రేమ్ రాక రాక పైకి ఎక్కాడు, వెనకాల క్యాప్ పడిపోయింది అనమాట. ఉరుకు ఉరుకు ఏమైనా క్యారేం తిప్పుతావు, వీడికి బుద్ధి లేదు చూడండి. ఆల్రెడీ ఇప్పుడే క్యాప్ కింద పడ్డది, ఇద్దరం కష్టమే. ఇప్పుడే క్యాప్ కింద పడ్డది, మళ్ళీ అప్పుడే తిరిగి క్యాప్ వేసుకొని పైకి వచ్చాను. వాడు ఇంత స్పీడ్ వెళ్తే ఏమొస్తుంది? అరుస్తున్నాడు భయ్యుడు వాయిస్. వాడు మెల్లగా వెళ్ళాలి. అరే అటు 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 నర్సీపట్నం ఇదే ఇటే మొత్తు కూడా ఏమంటారా? ఎవడు రాడు గాయ్సా? మీకు కనిపించిందా లేదో ఒకసారి అది చూడండి. అక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు ఇంత ఫారెస్ట్ లోపల. 2 నిమిషాలు మాకు సుస్సు పట్టాలి. గైస్ మేము ఇట్లా మారేడుమిల్లి వెళ్తుంటే లిటరల్గా ఈ ఘాట్ రోడ్ లోపల ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది. ఈ లొకేషన్ చూస్తుంటే పుష్ప 2 సినిమా ఉంది చూసారా, అది మారేడుమిల్లిలోనే తీసారని అనుకున్నా. అదే లారీస్ అన్నీ వెళ్తూ ఉంటాయి చూసారా. సో బేసిక్గా నేను అదే అనుకుంటున్నాను, ఇది అదే నాకు తెలిసినంత వరకు. సో ముందు లొకేషన్ అయితే చూడండి ఒకసారి. రోడ్ పక్కనే ఉంది, ఒకసారి నడుచుకుంటూ వెళ్ళాము. మన వాళ్ళు దిగుతూ ఉన్నారు. అసలు ఆ కార్ టైర్ చూడండి ఒకసారి, నాకు నవ్వు వస్తుంది. ఆ కార్ టైర్ వేసుకొని కష్టపడుకుంటూ వస్తున్నాం. ఎంత గ్రీన్ ఉంది చూడండి చుట్టూ, అసలు లొకేషన్ క్రేజీ అసలు. ఇక్కడ ఎవరో కారు ఉంటే ఎందుకు ఆగారా అని చెప్పి లెఫ్ట్కి చూస్తే ఇట్లుంది. కమాన్ రెడీ, కమాన్ కమాన్, ఊరుకు ఊరుకు ఊరుకు. సో నేను షూస్ కూడా వేసుకోలేదు అనమాట. 1 2 3 సి వాటర్ చూసారు ఎంత ప్యూర్గా ఉన్నాయో అసలు. వావ్, చాలా నీట్గా ఉంచారు ఫ్రెండ్స్. చూడండి అంతా చెత్త వేసి పడేశారు ఫ్రెండ్స్. వావ్. అప్పుడే మాకు మారేడుమిల్లి వైబ్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా 50 కిలోమీటర్స్ దూరం ఉందన్నమాట మనకి. చాలు ఇక్కడకు. వావ్, ఒకసారి చూడండి. వావ్, చూడండి కోతికెళ్ళి అక్కడికి వెళ్ళిపోయాడు. కోతికెళ్ళి బాబా బాబా ఏముంది అసలు వెనకాల. నా వెనకాల లొకేషన్ చూడండి. వావ్, ఓ మై గాడ్. వావ్, నీళ్ళు ఎక్కడ ఖరాబ్ అయినాయిరా? ఆ రాళ్ళకి తాకి ఇక్కడ అసలు నాకు దీంట్లో మట్టి ఏడ కనబడుతుందిరా. చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. ఇటు చెత్త ఉంది కానీ ఇటు బాగానే ఉంది. బాగానే ఉన్నాయి రా, వాటర్ స్వీట్గా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది ఫ్రెండ్స్. ఇంకా నేను క్రేజీ అనుకోండి, ఇంకేం మాట్లాడాలి చెప్పండి. చాలా ఏంట్రా మంద అవుతున్నామా? చాలా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఆ సౌండ్ వినండి, బగ్ 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 అని అరుస్తూ ఉన్నాయి. సో రిటర్న్ మనం తిరిగి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ప్రతి చోట 10-10 నిమిషాలు వెయిట్ చేసామంటే మేము 50 కిలోమీటర్లు 50 గంటలు వెళ్తాం అన్నమాట. ఫస్ట్ 50 కిలోమీటర్ కంప్లీట్ చేసేసుకొని మారేడుమిల్లికి వెళ్ళిపోయి తర్వాత పని తర్వాత అని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాము. ఓ మై గాడ్, జస్ట్ మిస్. క్రేజీ లొకేషన్స్ అయితే వస్తున్నాయి మనకి. ఇది వచ్చేసి మనకి
పుష్పాలు ఉన్నది పక్క ఇదే సోక్లేరు వాగు. వాడు అంటాడు దాంట్లో సోక్లేరు వాగ్ అనేది, దీని పేరు సోక్లేరు వాగే. చూడండి ఇక్కడ సోక్లేరు వాగ్ అని ఉంది, అట్లా వాటర్ వెళ్తున్నాయి చూడండి. క్రేజీ ఉంది చూడండి. నాకు తెలిసి ఆ లారీలు అన్నీ ఇటించే వచ్చి ఉంటారా. భలే ఉంది లొకేషన్ అయితే. చూడండి ఒకసారి, ఇది వ్యూ పాయింట్లోకి ఇక్కడ మనకు కొంచెం తయారు చేశారనమాట. భలే ఉంది. ఇటించి కూడా వస్తున్నాయి నీళ్ళు, అటించి కూడా వస్తున్నాయి నీళ్ళు, ఇట్లా వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇందాక మనం అక్కడ ఆగం చూసారా, అక్కడ వరకు వెళ్ళిపోతున్నాయి. పైన క్లౌడ్స్ ఉండటం వల్ల భలే ఉంది. ఆ క్లౌడ్స్ కూడా చూడండి ఎంత బాగా మూవ్ అవుతున్నాయో. దీనికి కూడా మనం బాయ్ చెప్పేద్దామండి, ఫాస్ట్గా వెళ్ళిపోదామండి. చలో చలో చలో, కొట్టి బాయ్ చెప్పండి దానికి. బాయ్ బాయ్. సో గైస్, మారేడుమిల్లికి అయితే వచ్చేసాం మేము. మారేడుమిల్లి నుంచి ఇక్కడ 7 Hills రిసార్ట్ అని చెప్పుకుంటే ఆ రిసార్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ముందు చూడండి ఎట్లా వెళ్తున్నాము రిసార్ట్ లోపలికి. మనం ఉంటున్న రూమ్ అయితే ఇదే అనమాట. ఒకసారి చూడండి, ఇదిగోండి మన రూమ్ అయితే ఇదే అనమాట. ఇక్కడ ఉన్నాం, ఇది వేరే వాళ్ళ రూమ్ అనమాట. సో అక్కడ పడుకుంటున్నాం మేము ముగ్గురము. ఇక్కడ ఉన్నాడు ప్రేమ్ గాడు, వెంకట్ గాడు. మంచిగా టైం ఎంత అయిందిరా? 10 అవుతుంది టైం వచ్చేసి. మంచిగా బాన్ఫైర్ వేయించేసుకొని ఇక్కడ ఇంత పెద్ద ఫారెస్ట్ లోపల అయితే కూర్చొని ప్రశాంతంగా బ్యాంబూ చికెన్ అయితే తింటున్నాం. ఎంత బాగుంది చూడండి, అసలు తింటుంటే టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. ఆ స్టెఫ్నీ వేసిన తర్వాత అయితే బండి లిటరల్ గా మీరు నమ్మరు, ఆ టైరు సైకిల్ టైర్ చూపించాను కదా పొద్దున, అది వేసే వరకు ఒక టార్చర్. అంటే వేసిన తర్వాత 50-60 కిలోమీటర్లు నడిపాం భయ్య ఆ ఘాట్ రోడ్ లో. అసలు కార్ గాళ్ళకి ఎగురుతుంది తెలుసా, అసలు ఇట్లా ఎగురుతుంది అనమాట. డ్రిఫ్ట్లు కొట్టుకుంటే ఏదేదో జరిగింది. సో అవన్నీ చెప్పడమే ఎందుకులే కానీ అట్లా జరిగిపోయినాయి. ఈ ఇన్స్టాగ్రామ్ లో ఒక చిన్న లొల్లు అయితే అయింది కదా, చూసారు కదా మీరు. ఆ స్టెఫ్నీది ఏదైతే ఉందో అది ఫేమస్ అయిపోయింది అనమాట. ఆ వీడియో చూసిన తర్వాత మన వాళ్ళు సర్ప్రైజ్ అని చెప్పాం కదా, వాళ్ళు కూడా వీడియో చూసేసి మేము మారేడుమిల్లి వచ్చేసాం అన్ని తెలిసిపోయినాయి. సో లక్కీ వాళ్ళు కూడా ఆ కార్ తీసుకొని వచ్చేస్తున్నారు అనమాట. ఇప్పుడు 10 అయింది కదా, నాకు తెలిసి ఇంకొక 1-2 hours లో వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ రేపటి నుంచి ఎక్కడికి వెళ్తామో ఏంటో లెట్స్. ఇప్పుడైతే బాన్ఫైర్ ముందర ఎంజాయ్ చేస్తున్నాము. స్నానం కూడా చేయలేదు చూడండి, స్నానం కూడా చేయలేదు, పాచిముఖాలు వేసుకొని ఉన్నాం మేము. చూడండి మా ముఖాలు చూడండి. సో టైం వచ్చేసి 11:30 అయింది అనమాట. ఇక్కడ ఏమేమో పురుగులు అన్నీ తిరుగుతున్నాయి, అసలు ఏం అర్థం కావట్లేదు. సో మాటల్లోనే వచ్చేసారా, వాడు వస్తున్నాడని చెప్పాడని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ వచ్చి ఒక రౌండ్ నేను అక్కడ లోపల కూర్చొని ఉంటే 2-3 దిగేసి లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు 2 మళ్ళీ బయటకు వెళ్ళారంట. హే మన వాళ్ళు కూడా వచ్చేసారు అనమాట. చూడండి 2 రెడ్ కార్స్. ఇంతసేపు మరీ దారుణంగా ఎట్లుంది సర్ప్రైజ్? చెప్పకు. ఇంజన్ లైట్ వెలుగుతుంది, ఇంజన్ లైట్ వెలగడం ఏందిరా? హైలైట్లు లేవు, కింద కోసి తీసేసిన అండర్ బాడీస్ కట్టి. అట్లా కోసేవరా? అట్లా తాకింది కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ ఎట్లుంది తెలియకుండా మీ వెనకాల వచ్చినాం. అది కాదు, నువ్వు రీల్ చేసి పెట్టేదాకా మాకు తెలియదు. పని మీద పోయి మళ్ళీ అటు నుంచి ఇంజన్ చెక్లెట్ ఎందుకు వెలుగుతుందిరా? ఇప్పుడు ఇదిగో ఇది డోర్ది, ఈ డోర్ సీట్ బెల్ట్, హ్యాండ్ బ్రేక్, ఇది ఇంజన్ లైట్ వెలుగుతుంది, పోతలేదు. అప్పటి నుంచి చూస్తాను అది ఉంది, అది అక్కడే తాకింది మచ్చా, ఏదో కింద ఇంజన్ కి తాకిందంట. చూద్దాం లేదా, ఫస్ట్ అయితే లోపల పోదా. రూమ్ చూపిలేదు కదా, రూమ్ ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ 2 బెడ్స్ ఇచ్చారు మనకి. వీళ్ళు వచ్చి పడుకున్నారు కూడా, సాయిగడ్ వచ్చేసాడు. హౌస్ ద రూమ్ బాగుంది, రూమ్ అయితే బాగుంది. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మనకి రేపు పొద్దున్న చూపిస్తా వ్యూ ఎట్లుంది చూడండి. ఇట్లా మిర్రర్ తీసేస్తే ఇట్లా బయటకు వెళ్ళిపోతాం అనమాట. ఇట్లా బయటకు వచ్చేసి
ఇట్లా మొత్తం ఫారెస్ట్ ఉంది. ఇక్కడే మేము బాన్ ఫైర్ వేసుకున్నాం అనమాట. ఎస్. సో చెప్పు ఇంకా ఏది మరి సర్ప్రైజ్ బాగుంది. ఇగో ఇంకో సర్ప్రైజ్ ఇస్తున్నదా. ఏయ్ చూడండి ప్రేమడు పందిలో పట్టాడు. ఇంకో సర్ప్రైజ్ ఇస్తుందా. నీకు తెలియదు ఏంటంటే రేపు పొద్దున్న మళ్ళీ మనం వేరే ప్లేస్ కి షిఫ్ట్ అయిపోతున్నాం. యూఆర్ గోయింగ్ టు లంబసింగి. ఎస్. ఫస్ట్ డే మొత్తం ఆ గొడవ టెన్షన్ లోనే ఎగిరిపోయింది అనమాట. సో యా ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏం లేదు. డిన్నర్ తినేసి రేపు మళ్ళీ లంబసింగికో లేకపోతే ఏమైనా వ్యూ పాయింట్స్ అంటే స్టార్ట్ అయిపోవాలన్నమాట. సాయిగాడు ఫుల్ అవుట్ పడుకున్నాడు మంచిగా. ఒకసారి వెనకాల వ్యూ చూడండి. మేము క్లౌడ్స్ పైకి వెళ్ళిపోతున్నాము.